అందరికీ షలోం. ప్రార్థన. సర్వోన్నతుడకు తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నిన్న నేడు నిరంతరం ఏకరీతి గల తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించి తండ్రి, శారీరక బలమును ఆత్మీయ బలమును మేము పొందుకునేలాగున నీ జ్ఞానముతో నీ యొక్క వాక్య జ్ఞానంతో మాకు ఉదక స్నానం చేయించుచున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకోవాలి. తద్వారా మేము పవిత్రపరచబడి పరిశుద్ధంగా జీవించుటకు మార్గములను సరళం చేసుకునే ధన్యతను మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడు విమోచకుడైన నజరేయుడైన యేషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కడలేని కడలి తీరము కడలేని కడలి తీరము మాయ కడవరకు నా బ్రతుకునా గురిలేని తరుణాన గురిలేని తరుణాన వేరువగా నాదరినే నిలిచేవా నా యేషువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేషువకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేషువకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 16వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. న్యాయాధిపతులు. సంసోను గాజాకి వెళ్ళి అక్కడ ఉన్న ఒక వేశ్య దగ్గర చేరినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఆ వేశ్య దగ్గర ఉన్నప్పుడు గాజా మరి సర్దారులు తెలుసుకొని ఆ యొక్క పట్టణపు గమిని యొక్క అడ్డ కర్రలతో ద్వారములను మూసివేసి ఎప్పుడు అర్ధరాత్రి అవుతుందా, ఎప్పుడు చంపుదామా అని చూస్తూ ఉన్నారన్నమాట. ఉదయాన్నే చంపుదామని చూస్తూ ఉన్నారు మాటు పెట్టి. కానీ సంసోను అర్ధరాత్రి వరకు పడుకొని అర్ధరాత్రిలో లేచి పట్టణపు గమికి ఉన్నటువంటి తలుపులను అడ్డ కర్రలను పెరికి వేసి హెబ్రోనుకు ఎదురుగా ఉన్నటువంటి కొండ కోనకు తీసుకువెళ్ళి అక్కడ నివసించినట్లుగా ఈ అధ్యాయం మనం గమనిస్తూ ఉన్నాం. ఆ తర్వాత కొంతకాలమునకు దెలీలా అనే ఆమెను మోహించి అక్కడకు షోరేకు లోయలో ఉన్నటువంటి దెలీలాను మోహించి మరి అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉన్న సర్దారులు ఈ దెలీలాలను మచ్చిక చేసుకొని ఒక్కొక్కరము నీకు 1000 వెండి నాణెములు ఇస్తాము, నీవు చేయాల్సిన పని ఏంటంటే ఆ సంసోనుకు ఉన్నటువంటి బలము ఎక్కడి నుంచి వస్తుంది, ఆ బలము ఎలా అయితే నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అనే విషయాన్ని మీరు కనుక్కుంటే మీకు ఒక్కొక్కరం కలిపి
1000 వెండి నాణేలు నీకు ఇస్తామని చెప్పేసి దెలీలాకు చెప్పగా, దెలీలా మరి సంసోను డైరెక్ట్గా అడుగుతూ ఉన్నది, నీ యొక్క బలము ఏ విధంగా పోతుందో నాకు తెలియచేయి అని అన్నప్పుడు, మొదటగా 7 నిరవంజి చువ్వలతో బంధించిన నేను సామాన్యుని వలె మారతాను అని అనినప్పుడు, దెలీలానే మరి ఆ ఫిలిష్తీయులకు తెలియచేసి ఆ 7 నిరవంజి చువ్వలతో బంధించినప్పుడు దెలీలా అంటుంది, ఇదిగో ఫిలిష్తీయులు నీ మీదకి వచ్చి పడుతున్నారు అనగానే సంసోను ఆ యొక్క నిరవంజి 7 చువ్వలను పెరికి వేసినట్లుగా ఈ అధ్యాయం మనం చూస్తాం. నీవు నన్ను మోసం చేశావు, నువ్వు నాకు అబద్ధం చెప్పావు అని చెప్పేసి మరి ఒకసారి నీ యొక్క బలము ఏ విధంగా పోతుంది అని అన్నప్పుడు, సంసోను పేనిన తరువాత పనికి పెట్టని కొత్త త్రాళ్లతో నన్ను బంధించిన నేను సామాన్యుని వలె మారుతాను, నా యొక్క బలము శక్తి వెడలిపోతుంది అని అనినప్పుడు, అట్లనే ఆ పేనిన పనికి పెట్టని కొత్త త్రాళ్లతో కట్టి బంధించినప్పుడు అదే మాట అంటుంది దెలీలా, సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడటానికి వచ్చారు అని అన్నప్పుడు ఆ యొక్క త్రాళ్లను ఈజీగా పెరికి వేసినట్లుగా తెంపినట్లుగా మనము ఈ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. మరి ఒకసారి దెలీలా, నీవు నన్ను మోసం చేశావు, కానీ ఈసారి నీవు చెప్పన్నప్పుడు, నీవు నా యొక్క తల వెంట్రుకలు 7 అల్లికలు అల్లినా నా యొక్క శక్తి, నా యొక్క బలము మరి నా నుండి వెడలిపోతుంది అని అన్నప్పుడు, మంచిగా 7 అల్లికలు అల్లి మగ్గము యొక్క మేకుతో మరి ఆ యొక్క జుట్టును పెనవేసినట్లుగా ఈ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ అదే మాట అంటుంది, ఫిలిష్తీయుని మీద పడుతున్నారు సంసోను అని అన్నప్పుడు ఆ యొక్క మగ్గము మేకుని పీకేసి మరి ఆ యొక్క అల్లికలను మరి తీసివేసుకొని మామూలుగా ఉన్నట్లుగా ఈ అధ్యాయం మనం చూస్తున్నాం. నీవు ముమ్మారు నన్ను మోసం చేశావు, ముమ్మారు మోసం చేసి పైగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఎలా అంటావు అని చెప్పేసి సూటిపోటి మాటలతో మరి సంసోను బాధించినప్పుడు దెలీలా ప్రాణము విసిగి చావగోరి అసలు విషయం చెప్తాడు. నేను నాజీరు చేయబడిన వాడను, పుట్టినది మొదలు నా యొక్క వెంట్రుకలు చేసుకోలేదు, మంగళ కత్తి నా తల మీద వేయలేదు అని అసలు విషయం చెప్పినప్పుడు దెలీలా ఒక్కసారి నా మాట విని రండి ఈ విధంగా చేయండి అని ఫిలిష్తీయులు కోరినప్పుడు ఆ విధంగా ఫిలిష్తీయులు సంసోను యొద్దకు వచ్చినటువంటి సందర్భము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆడవారు ప్రేమించిన వారు ఏది అడిగినా చేసే విధంగా ఉండి నాజీరు చేయబడిన సంసోను తనకు తానే మరి ఉరి తెచ్చుకున్నట్లుగా ఈ అధ్యాయం మనం చూస్తున్నాం. మనము కూడా అనేక విషయాలు తండ్రికి విరుద్ధమైన తెలిసినప్పటికీ చేసేవారిగా ఉంటున్నాం. అవే మనకు ఉరిగాను, శ్రమలుగాను, బాధలుగాను మనకు తెచ్చిపెట్టేవిగా ఉంటాయి. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ సంసోను ఏ విధంగా ఒక ఆమెను ప్రేమించాడు, నీవు నేను మనమందరము కూడా ఏదో ఒక విషయంలో ప్రేమించి ఎలోహిం వారి నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోకుండా, వాగ్దానాన్ని పొందుకోకుండా మనమే వాటిని దూరం పరుచుకునే వారిగా ఉంటున్నాము. కాబట్టి జాగరూకులమై, శ్రద్ధ కలిగిన వారమై ఎలోహిం వారి మాటను మనము సర్వదా మరి నడుచు ఆయన మార్గంలో నడుచుదుగాక. ఆమేన్.